పొద్దు పొద్దుగా ముసలోళ్ళ సంతేంద్రా పని లేదు పాట లేదు ఇంటి ఎదురు కూకుంటారు ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా తొందర బయటికి రా బయటికి రా అత ఏందా ఎవరి కొంపలు అంటే పెట్టొచ్చినావు ఎవరి కొంపట ఆరుకపోయి యువన్ కొంపలు కాదే మన కొంపకి ఎవడు ఎసురు పెట్టిండు తొందర రా బయటికి అంతగానో మొరుతున్నావు రా 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 ఏమైందయ్యా కూడా శాతపడి చేసిన ఇంటి ముందర అవునా అది చాతవాడు కాదు నీ మరదలు ముగ్గేసింది నిజమా ఏంది ఇది ముగ్గా అవు మరి చాతవాడు అనుకుంటున్నావా ఏందో సాయి నా ముగ్గుకే పేరు పెడుతున్నావు ఈ ముగ్గు ఎలా చూసి నేర్చుకున్నావు ముగ్గు యూట్యూబ్ ఛానల్ లో చూసి నేర్చుకున్నా ఇలాంటి ముగ్గేస్తే మంచి ముగ్గుడేస్తాడంట ఈసోటి ముగ్గులు వేస్తే మంచి మూడు కాదు మంత్రగాడు వస్తాడు నీ అబ్బా సొంటి డబ్బా మొక్కన నా మీద పిండి వెళ్తావా అమ్మా ఇగో ఇటు సాయిగాడు చూడు పెద్ద ఓరక్షణ చేస్తుండే వేస్ట్ మొక్కముడు సొంటి డబ్బా మొక్కం దాని అది మొత్తం ఇట్లా బూడిద గుమ్మడికాయ బొట్టు వేసాడు దాపరమైనవు ఏమైంది మీకు ఈ సిడం పాడది పాడ ఏందే పోరికి ఇట్లా పాడయిండు నన్ను తిట్టినందుకే పిండి డబ్బా తీసుకుని మొక్క మీద కొట్టి ఏం పని పాట లేదా నీకు సార్పుజాలను ఉంటుంది ఇంత ముఖం మీద ఏం పని పాట లేదా నీకు పని పాట లేకుండా ఇంట్లో ఉండాలంటే దానికి చాలా టాలెంట్ ఉండాలి మేడం అందరి వల్ల అవ్వదు ముగ్గులు ఇట్లా వేసేది ఇది ముగ్గు అది ఓసుడు బరబర నువ్వు నిలవాడు సరే ఇంక అందరు చూడరు నా వేసమ్మని నిలబడ్డావు పమ్మ కడకప్ప ఆ కొమ్మలు కొట్టేద్దు పప్పారి నాడు ఇల్లు నాడు సున్న వేసిన గోడ మీద పెండ పిడికలు వేసినట్టు అయిపోయి నా బతుకు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సున్న వేసిన గోడ మీద పెండ పిడికలు వేసినట్టు అయిపోయి నా బతుకు పొద్దుగా ఎవరు ముఖం చూస్తున్నాయి ఇట్లే నా పరిస్థితి మొత్తం పిన్నెల్లో కలిసి ఒకటే గడుగుడు కనబడితే ఆ ఫోర్ ఓసుడు సరే నువ్వు గడుగుడు సరే ఇటు కొమ్మలు అవన్నీ మండలు కొట్టేపో ఈ కథ అందుకోనే మరి ఇంకే కత్తి ఈ కత్తితో నరుకుతే కోడి మేడ దగ్గర కొమ్మలు దిగుతాయి ఇంకా యాటను కోసే కత్తి అది దీంతో యాటరా అవు మరి ఈ చెట్టు కొమ్మలు అబ్బా తమ్ముడు ఆ కొమ్మలు కావా గానాలు కొమ్మలు నన్ను కొట్టమంటావా అయ్యో 4 కొమ్మలు ఉన్నందుకే కొట్టేయమన్నా లేకపోతే నేనెందుకు కొట్టేయమంట నేను నీకు ఏదో ఒక పని చెప్తూనే ఉండాలి అందుకే చెప్పిన కొట్టేసుకొని రా ఇంట్లోకి సరే అది కొట్టేసినాక మళ్ళీ ఇంటికి పోయి పెండేసుకరా ఇంత ఇక పెండ పాలు పెరుగు ఇంకేమన్నాయంగా ఉన్నదే చేసినందుకు ఏం చేయాలి నా బిడ్డ ఇదే చేస్తుందా ఆ కోరి తినుడు తప్పితే ఏది రాదు ముగ్గేనికైనా రాదు ఇంకా గీ పనులు చేస్తుంది నువ్వు దాన్ని చేసుకునేది ఎందుకయ్యా నువ్వు అని వేసనే దాన్ని చేస్తలేవు నేను చేసుకుంటాను చెప్తేనే చేసినందుకే నేను ఉంచుతా పని అమ్మా నీ బిడ్డని చేసుకుంటే ఇంకేం లే బతుకు బస్ స్టాండే ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఈ కొమ్మలు నరకాలంట ఏమా అంది ఇప్పుడు ఫోన్ చేస్తాడు ఇంటికాడ ఉన్నంటే పైసలు వస్తాడు శనికాడ అని చెప్తా హలో అల్లుడు ఏడున్నావురా ఆమా ఏం లేదు మా నీకు పైసలు ఇచ్చేది కదా గట్లని పత్తి చేనుకి వచ్చిన పత్తి చేనులా పత్తి విక్తున్నా మా నీవా వస్తున్నావు ఏమ్మా ఇట్లా వచ్చినావు
ఏమరా సాయిగా పచ్చని తోటి నువ్వు కూర్చొని ఇన్ని అబద్ధాలు ఆడబడుతుంది. లేదు మా మామ కదా ఆట పట్టించిన. ఏమరా ఆట పట్టిస్తావో అటుకులు వేసుకుంటావు నా పైసలు నాకు ఇచ్చేసి. ఏమరా ఆట పట్టిస్తావో అటుకులు వేసుకుంటావు నా పైసలు నాకు ఇచ్చేసి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇస్తాం ఏం కాదు. ఎక్కడో తేపు నీ పైసలు. నీకు తెలియదే ఉంది మాతో ఉన్న తిప్పలు. మీ ఎక్కతోటి నీకు తిప్పలేంది, మీ ఎక్కతోటి నాకు తిప్పలేంది. మీ ఎక్కతోటి నీకు తిప్పలేంది, మీ ఎక్కతోటి నాకు తిప్పలేంది. అంతగానే తిప్పలేం వచ్చిందమ్మా. నీకు ఇచ్చిన పాయలు ఇస్తలేని మీ ఎక్క రోజు పొరకతో కొడుతుందిరా. నీకు ఇచ్చిన పాయలు ఇస్తలేని మీ ఎక్క రోజు పొరకతో కొడుతుందిరా. ఉరుకుతూనే కొడుతుందా? ఎంత పనేమా. దళిద్రుడు కలగంటే కలలగిట వడగంలో మన గురిసిందంట. ఇట్లయిపోయేమా నీ బతుకు. దళిద్రుడు కలగంటే కలలగిట వడగంలో మన గురిసిందంట. ఇట్లయిపోయేమా నీ బతుకు. ఏం చేస్తారా సాయి? సరేలే అని జర 4 రోజులు పట్టు నీ పైసలు నీకు ఇస్తా. ఇంకా 4 రోజులు పొరక దెబ్బలు తినాలంటావు. ఇంకో 4 రోజులు తిని ఏం కాదు, నేను ఇస్తా. ఏం కాదు. సరే ఇప్పుడు 4 ఇరిగి ఇంకా 2 ఇరుగుతాయి. అంతే ఇంకా. సరే ఇప్పుడు 4 ఇరిగి ఇంకా 2 ఇరుగుతాయి. అంతే ఇంకా. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయి విలేజ్ ఫన్ యూట్యూబ్ ఛానల్. సో ఇదైతే మాది ఫస్ట్ వీడియో, కొత్త యూట్యూబ్ ఛానల్. ఇందులో నాకు సపోర్ట్ చేయడానికే మా లావణ్యకి అయితే వచ్చింది. ఈ అక్కనే చెప్తుంది అక్క గురించి ఒక్క చెప్పు. హాయ్ గైస్, నేను కుమరక్క ఛానల్లో పోయిన సంవత్సరం అంతా సంతిగా చేసిన. ఇప్పుడు కుమరక్కతో కోడలుగా రాబోతున్న కంటిన్యూస్గా వెబ్ సిరీస్. అదే కుమరక్క ఛానల్లో చేస్తూ జోగిపేటలో డెమో సిరీస్ చేస్తున్నా. నా తమ్ముడి కోసం నేను సపోర్ట్ చేయడానికి వచ్చిన. ఇన్ని రోజులు నన్ను ఎట్లా బ్లెస్ చేసిరో నా తమ్ముడిని కూడా బ్లెస్ చేయండి. ఛానల్ని ఆదరించండి. తమ్ముడు మంచిగా సక్సెస్ఫుల్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.